శ్రీమాత్రే నమః. ఈరోజు 13వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 12వ శ్లోకాన్ని చెప్పుకుందాం. యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. 13వ శ్లోకం. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వశి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. సర్వకర్మాణి సమస్తమైన కర్మలు మనస్సుచే సన్యస్యాస్తే త్యాజించి ఉండును, సుఖముగా వశి ఆత్మ నిగ్రహం కలవారు, నవద్వారే 9 ద్వారములు కల నగరంలో, పురే అంటే నగరంలో, దేహంలో ఉండే జీవాత్మ అన్నమాట, నైవ కాదు నిజంగా, కుర్వన్న చేయునది, కారణము కాదు అంటే ఆత్మ నిగ్రహము వైరాగ్యము ఉన్న జీవాత్మలు తాము దేనికి కర్త కాదని దేనికి కారణము కాదని తెలుసుకొని ఈ యొక్క 9 ద్వారములు కల నగరంలో సంతోషంగా ఉంటారు అని ఈ శ్లోకం యొక్క అర్థం. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వశి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. 14వ శ్లోకం రేపు చెప్పుకుందాం.